బ్రాహ్మిన్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ అటువంటి వ్యవస్థ ద్వారా నిన్న మొన్న కృష్ణమాదిగ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి నిరసన తెలియజేయడానికి ఈ రోజున మేము ప్రెస్ క్లబ్లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మందకృష్ణ గారితోటి కానీ వారి సంబంధికులతో కానీ వారి కులంతో కానీ మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. నవ సమాజంలో అన్ని కులాల వాళ్ళు కలిసిపోయి హాయిగా ప్రశాంతంగా పనిచేసి ఈ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా అందరం ఉండాలని మేము కోరుకునే వాళ్ళల్లో బ్రాహ్మణులు ముఖ్యం. అటువంటి మమ్మల్ని అనవసరంగా టార్గెట్ చేసి మా భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మందకృష్ణ గారి అభిప్రాయాన్ని మేము నిరసిస్తున్నాం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఈ రోజున మన ప్రశ్న వేశాడు, మీకు పేటెంట్ హక్కు కలిగి ఉన్నారా, మీరు దేవదూతలా, రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు అడగలేదు మేము, బ్రాహ్మణులకి పేటెంట్ హక్కు ఉందని ఇప్పుడు నువ్వు గుర్తు చేశావు. నువ్వు గుర్తు చేయకపోతే మేము అడిగేవాళ్ళమే కాదు, ఇప్పుడు గుర్తు చేసావు కాబట్టి మేము కూడా ప్రభుత్వానికి దరఖాస్తులు పెడతాం. బ్రాహ్మణుల అర్చకత్వం, బ్రాహ్మణుల వారసత్వ హక్కుగా మేము ప్రకటించమని అడుగుతాం. ఎస్టీ ఎస్టీలకి ఏ విధంగా అట్రాసిటీస్ కేసులు ఉన్నాయి, అట్రాసిటీ రక్షణ కవచం ఉందో మా మీద కూడా ఎవరు మాట్లాడకుండా, మమ్మల్ని కించపరచకుండా, మా మంత్రాన్ని అవమానపరచకుండా, మా మంత్రోచ్చారాన్ని అవమానపరచకుండా, మా మంత్రార్థాలని అవమానపరచకుండా మాట్లాడమని ఒక చట్టం తీసుకురామని ప్రభుత్వాన్ని మేము కోరతాం. మాకు కూడా బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం కావాలి. అక్కడ జరిగింది వేరే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వేరే, దాని గురించి మాట్లాడకుండా దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఆయన ఈ విధంగా మన బ్రాహ్మణుల్ని కించపరిచారని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ఆయన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే అన్ని చోట్ల ఆధిపత్యం వాళ్ళదే ఉంది, బ్రాహ్మణుల ఆధిపత్యం ఉంది, బ్రాహ్మణులు అనగదొక్కుతున్నారు, కుల వ్యవస్థని ఏర్పాటు చేసింది వాళ్ళే అని. కుల వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు చేసింది బ్రాహ్మణులు అనేది ఎక్కడైనా ఉందా? రకరకాల ఏ వేదాల్లో తీసుకోండి, పురాణాలు తీసుకోండి, ఏ ధర్మశాస్త్రం అయినా తీసుకోండి, ఎక్కడా కూడా బ్రాహ్మణులు కుల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు లేదు. కుల వ్యవస్థ అనేది మన దేశంలో ఉన్నట్లుగా ఎక్కడ ప్రామాణికత లేదు. కుల వ్యవస్థని ఏర్పాటు చేసింది మనం కాదు. కేవలం మనకి ఏ మన ధర్మశాస్త్రం తీసుకుని ఎందుకు తీసుకున్నా అక్కడ కేవలం వర్ణ వ్యవస్థ మాత్రమే ఉంటుంది తప్పించి కుల వ్యవస్థ అనేది ఎక్కడా లేదు. ఈ కుల వ్యవస్థను తీసుకొచ్చిందే బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళే ఇప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు వచ్చి సాధారణంగా ఒక చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళారు. ఏమండి, అరే నువ్వు ఎప్పుడు ఇట్లా చెప్పులు కుట్టుకుంటా కూర్చుంటావా, నీకు ఇదే పనా? వాళ్ళేమో రాజ్యాన్ని పరిపాలిస్తుంటారు, నువ్వు ఎప్పుడు చెప్పులు కుట్టుకునే కూర్చుంటావా, నేను ప్రధానమంత్రిని చేస్తా, నువ్వు చెప్పులు కుట్టడం మానేమన్నాడు. వాడు చెప్పులు కుట్టడం మానేసి చెప్పుల కంపెనీలో కూలీగా చేరాడు. అలాగే ఒక రజకుడి దగ్గరికి వెళ్ళాడు, ఒరే ఎప్పుడు నువ్వు బట్టలు కుట్టుకుంటే కూర్చుంటావా, బట్టలు ఉతకడం నీ పని, వాళ్ళేమో రాజ్యాధికారం అనుభవిస్తూ ఉంటారా, నీకు ఎప్పుడు ఈ బట్టలు ఉతికే పని అంటే నువ్వు నాతోరా, నేను నిన్ను ప్రధానమంత్రిని చేస్తా అన్నాడు. వాడిని తీసుకొని పోయి ఒక వాషింగ్ మిషన్లు తయారు చేశాడు. అలాగే నేత కార్మికుడి దగ్గరికి వెళ్ళాడు, బట్టలు నేయటం నీ పని, ఎప్పుడు టిక్కుమని కొట్టుకుంటూ కూర్చుంటావా, ఎంతకాలం నీకు ఈ పని, ఎప్పుడు వాళ్ళే రాజ్యాధికారం అనుభవిస్తారా, నువ్వేం చేస్తావు, కాబట్టి నువ్వు నాతోరా, నేను నిన్ను ప్రధానమంత్రిని చేస్తా అన్నాడు. వాడేం చేశాడు, నేత కార్మికుడు కాస్త చేసే పని మానేసి పవర్ లూమ్స్లో కూలీగా చేరాడు. ఇదే విధంగా నాయి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాడు, ఎంతకాలం నువ్వు గడ్డం తీసుకుంటూనే కూర్చుంటావా, ఎప్పుడు ఇదే పని నీకు, నువ్వు రా నాతో పాటు వస్తే నేను నిన్ను ప్రధానమంత్రిని చేస్తా, ఈ వ్యవస్థ బాగాలేదని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా చిచ్చు పెట్టాడు. మనుషుల మధ్యలో చిచ్చు పెట్టేసి ఇప్పుడు ఏమైంది, ఎవరి గడ్డం వాళ్ళు గీక్కుంటున్నాం. అంటే ఈరోజు నీకు గడ్డం గీసుకుంటే ఒక 20 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకో, వాడికి 20 రూపాయలు వాడి పొట్ట కొట్టినట్టా కదా నువ్వు ఈరోజు, నీ బట్టలు నువ్వు ఉతుక్కుంటున్నావు ఇంట్లో. అంటే వాషింగ్ మెషిన్ ద్వారా నీ బట్టలు నువ్వు ఉతుక్కున్నప్పుడు ఆ రజకుడి పొట్ట కొట్టావో కొట్టలేదా ఈరోజు నువ్వు? దీని గురించి ఎవరు మాట్లాడటం లేదు. అసలు జరిగిన కుట్ర అది అక్కడ జరిగింది. మరి వాళ్ళు కుట్ర ఎందుకు చేశారంటే దానికి కూడా నేను సమాధానం చెప్తా. మనం చరిత్ర మొత్తం చదివితే అలెగ్జాండర్ అనేవాడు ప్రపంచాన్ని జయించాడు, విశ్వ విజేత అని చెప్పి చరిత్ర పుటల్లో మనం చదువుతుంటాం. గ్రీకు వీరుడు అని పాటలు కూడా వచ్చినాయి. విశ్వ విజేత ఆయన అయినప్పుడు మరి భారతదేశానికి రాగానే ఆయన గుర్రాలు ఎందుకు కలిసిపోయినాయి?
గుర్రాలు అలసిపోయినాయి కాబట్టి మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి మన పుస్తకాల్లో చదువుకున్నాం. ఎందుకు? యాక్చువల్గా అక్కడ జరిగింది ఏమిటి? ఆయన చంద్రగుప్తుడి చేతుల్లో ఓడిపోయాడు. చంద్రగుప్తుడు వెనక ఉన్నది ఎవరు? చాణక్యుడు. నెక్స్ట్ మరి బ్రిటిష్ వాడు అంటే ఇప్పుడు మనం తీసుకోండి, ఏ దేశాన్నైనా సరే జయించంగానే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ ఒక దేశాన్ని జయిస్తే ఒక 15 నుంచి 50 సంవత్సరాల లోపల ఆ దేశాలు కన్వర్ట్ అయిపోయినాయి, ఇదర్ క్రిస్టియన్గా ఆర్ ఇస్లామిక్గా. కానీ హైందవ జాతి మాత్రం, సనాతన ధర్మం మాత్రం లొంగిపోలేదు. 1000 సంవత్సరాల విదేశీ పాలన ఉన్నా కూడా అది వాళ్ళు గమనించారు. అంటే ఇక్కడ క్షాత్రాన్ని జయిస్తే సరిపోదు, బ్రాహ్మ్యాన్ని దెబ్బ కొట్టాలి అన్నటువంటి కుట్ర బ్రిటిష్ వాళ్ళు చేశారు. ఆ బ్రిటిష్ వాడి కుట్రలో భాగంగానే ఈ విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టడం జరిగింది. కులాల మధ్య చిచ్చు పెట్టేసి ఒక్కొక్కరిని రెచ్చగొట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ వెళ్ళిపోతూ ఇక్కడ కొన్ని వ్యవస్థల్ని వదిలిపెట్టిపోయారు. ఆ వ్యవస్థల ద్వారా వీళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు చేసిన కుట్రని కంటిన్యూ చేసుకుంటూ దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అందుచేత ఈ నిజాన్ని మందకృష్ణ గారే కానివ్వండి, ఎవరైనా కానీ దేశం మొత్తం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకొని మనం అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్దాం.